హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్సూ స్పోర్ట్స్. గాయస్, పీకేఎల్ సీజన్ 11లో తమ తొలి సీజన్లోనే అదరగొట్టిన టాప్ 5 డెబ్యూటెంట్ రైడర్స్ అండ్ టాప్ 5 డెబ్యూటెంట్ డిఫెండర్స్ ఎవరో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా టాప్ 5 డెబ్యూటెంట్ రైడర్స్ ఎవరో చూద్దాం. టాప్ 5లో వచ్చేసి బెంగాల్ వారియర్స్ నుంచి సుశీల్. తన నాన్న 10 మ్యాచెస్లో 34 రేట్ పాయింట్ సాధించి టాప్ 5 డెబ్యూటెంట్ రైడర్గా ఉన్నాడు. టాప్ 4లో వచ్చేసి పునీత్ పల్టాస్ నుంచి ఆర్యవర్ధన్ నవాలే. తన నాన్న 13 మ్యాచెస్లో 3 సూపర్ రైడ్స్ అండ్ ఒక సూపర్ 10 చేసి టోటల్గా సీజన్ 11లో 45 రేట్ పాయింట్ చేసి టాప్ 4 డెబ్యూటెంట్ రైడర్స్గా ఉన్నాడు. టాప్ 3లో వచ్చేసి తమిళ తలవాస్ నుంచి మోయిన్ షఫాగి. టీంలో స్ట్రాంగ్ రైడర్స్ లైక్ సచిన్ అండ్ నరేంద్ర కండోలా సరిగ్గా పర్ఫామ్ చేయని టైంలో టీంకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. తన నాన్న 14 మ్యాచెస్లోనే 4 సూపర్ రైడ్స్ అండ్ 4 సూపర్ 10 చేసి టోటల్గా 103 రేట్ పాయింట్ సాధించి టీంలో స్ట్రాంగ్ రైడర్స్ కన్నా సూపర్ గా పర్ఫామ్ చేశాడు. టాప్ 2లో వచ్చేసి అయాన్ ఫ్రమ్ పాట్నా పైరేట్స్. తిన గురించి కొత్తగా చెప్పడం ఏముంది, సీజన్ 11లో యంగ్ రైడర్ గా ఒక్కో టీం కి చుక్కలు చూపించాడుగా. తినంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. పీకేఎల్ రోజు చూసే వాళ్ళకి తను పక్కా తెలిసే ఉంటాడు, అలా పర్ఫామ్ చేస్తాడు. మరి ప్రతి మ్యాచ్ లో ఎక్కడ తగ్గకుండా ఏ టీం కి ఎక్కడ లగ్గకుండా చాలా సింపుల్ గా పాయింట్స్ ఇస్తూ ఉంటాడు. అందువల్లనే తనని ప్రతి మ్యాచ్ లో ఆడించారు. టోటల్ గా తను పర్ఫామ్ చేసిన 25 మ్యాచెస్లో 4 సూపర్ రైడ్స్ అండ్ 7 సూపర్ 10 చేసి ఏకంగా 184 రేట్ పాయింట్ సాధించాడు. అలాగే ద టాప్ డెబ్యూటెంట్ రైడర్ వచ్చేసి ఈ ముంబై నుంచి అజయ్ చౌహాన్ కూడా సేమ్ అయాన్ కన్నా ఒక మెట్టు పైనే ఉన్నాడు. తిను కూడా ప్రతి మ్యాచ్లో ఏ ప్లేయర్కి ఎక్కడ భయపడకుండా ప్రతి మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేశాడు. యంగ్ రైడర్ అయినా కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి మ్యాచ్లో తన 100% ఇచ్చి తను పర్ఫామ్ చేసిన 23 మ్యాచెస్లో ఏకంగా 9 సూపర్ రైడ్స్ అండ్ 9 సూపర్ 10 చేసి టోటల్గా సీజన్లో 185 రేట్ పాయింట్ సాధించి పీకేఎల్ సీజన్ 11లో టాప్ డెబ్యూటెంట్ రైడర్గా నిలిచాడు. ఇది గాయస్ పీకేఎల్ సీజన్ 11 టాప్ డెబ్యూటెంట్ రైడర్స్. ఇప్పుడు టాప్ 5 డెబ్యూటెంట్ డిఫెండర్స్ ఎవరో చూద్దాం. టాప్ 5లో వచ్చేసి దబాంగ్ ఢిల్లీ నుంచి గౌరవ్ చిల్లర్. తన నాన్న 15 మ్యాచెస్లో ఒక సూపర్ ట్యాకిల్ చేసి సీజన్లో టోటల్గా 19 ట్యాకిల్ పాయింట్ సాధించి టాప్ 5 డెబ్యూటెంట్ డిఫెండర్గా ఉన్నాడు. టాప్ 4లో వచ్చేసి గుజరాత్ జైంట్స్ నుంచి రోహిత్ పూనీర్. తన నాన్న 15 మ్యాచెస్లో 24 ట్యాకిల్ పాయింట్ చేసి టాప్ 4 డెబ్యూటెంట్ డిఫెండర్గా ఉన్నాడు. టాప్ 3లో వచ్చేసి దబాంగ్ ఢిల్లీ నుంచి సందీప్ జైస్వాల్. తన నాన్న 20 మ్యాచెస్లో 2 సూపర్ ట్యాకిల్ చేసి టోటల్గా 27 ట్యాకిల్ పాయింట్ సాధించి టాప్ 3 డెబ్యూటెంట్ డిఫెండర్గా నిలిచాడు. టాప్ 2లో వచ్చేసి తెలుగు డాన్ నుంచి సాగర్ రావల్. సీనియర్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్కి ఏమాత్రం తగ్గకుండా ప్రతి మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేశాడు. కానీ కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో సిల్లీ మిస్టేక్ చేశాడు. తను పర్ఫామ్ చేసిన 22 మ్యాచెస్లో ఒక సూపర్ ట్యాకిల్ అండ్ 2 I5 సాధించి టోటల్గా 41 టాకిల్ పాయింట్ సాధించి టాప్ 2 డెబ్యూటెంట్ డిఫెండర్గా ఉన్నాడు. అలాగే ద టాప్ డెబ్యూటెంట్ డిఫెండర్ వచ్చేసి గుజరాత్ జైంట్స్ నుంచి హిమాంశు. తన 18 మ్యాచెస్లోనే 44 టాకిల్ పాయింట్ సాధించి టాప్ డెబ్యూటెంట్ డిఫెండర్గా నిలిచాడు. ఈ టాప్ 5 డెబ్యూటెంట్ డిఫెండర్స్లో 2 ప్లేయర్స్ గౌరవ్ అండ్ సందీప్ సేమ్ టీం దబాంగ్ ఢిల్లీ నుంచి 2 డిఫెండర్స్ ఉన్నారు. అలాగే గుజరాత్ జైంట్స్ నుంచి కూడా రోహిత్ అండ్ హిమాంశు సేమ్ టీం నుంచి 2 డిఫెండర్స్ ఉన్నారు. ఇది గాయస్ టాప్ 5 డెబ్యూటెంట్ డిఫెండర్స్ ఇన్ పీకేఎల్ సీజన్ 11. గాయస్, ఈ టాప్ 5 డెబ్యూటెంట్ రైడర్స్ అండ్ డిఫెండర్స్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరనేది కింద కామెంట్ అయితే చేయండి గాయస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.